హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని కనకమేడల. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజ్ కట్లెట్. చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్ రెసిపీలో చెప్తానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో దంచిన 2 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుందాం. క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా సన్నగా తరుక్కొని దోరగా వేయించుకోండి. ఇంట్లో బీన్స్ కూడా వేసుకోవచ్చండి. నేను బీన్స్ లేవని బీన్స్ వేయలేదు. బీన్స్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ విధంగా బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఈ ముక్కలన్నీ వేగిపోయేలోపు మనం బ్రెడ్ని మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా బ్రెడ్ని పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఈ ముక్కలన్నిటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండండి. ఈ విధంగా సగం మగ్గిని అని అనిపించినప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. పసుపు వేసుకొని సిమ్లో 2-3 నిమిషాలు వేయించుకోండి. ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. మనం పచ్చిమిర్చి వేసాం కదండి, చూసుకొని కారం వేసుకోండి. జీలకర్ర పొడి వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. అలానే బంగాళదుంపలు ఉడకపెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని వాటిలో వేసేద్దాం. వేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని బాగా అన్ని బంగాళదుంపలు పట్టేట్టు కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. అంతా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బ్రెడ్ కూడా కొంచెం వేసుకుందాం. అలాగే శనగపిండి కూడా 2-3 స్పూన్లు వేసుకుందాం. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకొని బాగా కలపండి. బాగా మెత్తగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఈ విధంగా చేసి పెట్టుకున్నాక కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని మీకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొని మీరు మీ ఇష్టం వచ్చిన షేప్లో
గారెల్లాగా కావాలంటే గారెల్లాగా, లేకపోతే సిలిండర్ షేప్లోనైనా చేసుకోవచ్చు. చూసారుగా నేను ఈ విధంగా చేశాను. ఇప్పుడు నేను ముందుగానే మైదాని ఇలా లూజ్గా కలిపి పెట్టుకున్నాను. దీంట్లో డిప్ చేయండి. చూసారుగా ఈ విధంగా డిప్ చేయండి. బ్రెడ్లో ఇలా వేసేసి బ్రెడ్ బాగా దీనికి పట్టనమాట. చూడండి ఈ విధంగా పట్టినాక ఇలా పక్కన పెట్టేసుకొని వేయించుకోండి. ఎంత బాగా వచ్చాయో. సింపుల్ స్నాక్ ఐటమ్ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి. ట్రై చేసి చూడండి.